హాయ్ అండి, 6:40 అయింది టైం. చూడండి మా గార్డెన్ అసలు ఎలా ఉందో. చూడండి మొక్కజొన్నలు ఇవి, మా గార్డెన్ అంతా బాగా ఉందో. మొక్కజొన్నలు వేసారు పక్కన. ఇప్పుడు మా ఆంటీ అనమాట. ఇప్పుడు ఈ ఆంటీ చిక్కుడుకాయ గింజలు కూడా పెట్టింది. చిక్కుడుకాయ గింజలు చూపిస్తాం. ఆంటీ చిక్కుడుకాయ విత్తనాలు పాతిందండి ఆంటీ చేత్తో. ఇక చూడండి మొక్కలు చూడండి ఎలా వచ్చేసినాయో. ఇక్కడ అడుగడుగున పాతింది. మళ్ళీ ఇక్కడ కూడా పెట్టింది. ఈ చూడండి అసలు ఎంత ఫాస్ట్గా వచ్చేసినాయో. ఇప్పుడు అందుకని మేము మా ఇంటికాని తెచ్చిన ఈ విత్తనాలన్నీ ఇదిగో మా ఆయన అక్కడ కొంచెం మంచిగా చేస్తున్నాడు. ఇప్పుడు విత్తనాలు వేపిస్తాకి ఇదిగో చూడండి అంతా గడ్డి అంతా. ఇప్పుడు ఈ గడ్డి తీయాలి. ఇప్పుడు ఆంటీ చేత విత్తనాలు వేపిస్తున్నాం కాబట్టి. ఎక్కడ సతీ ఆయన పెడతాడులే ఆంటీ. చిక్కుడుకాయ విత్తనాలు మేము పెట్టిన చిక్కుడుకాయల విత్తనాలు బాగా చెట్లు మంచిగా వచ్చినాయి. అలోవెరా చెట్లు నువ్వు పెట్టినవి వచ్చేసినాయి ఆంటీ. ఎక్కడ ఇక్కడ తవ్వలా, ఇక్కడ ఇది ఎక్కడ వరకు ఆంటీ ఇక్కడ పెట్టింది విత్తనాలు. ఇక్కడ పెట్టావు ఆంటీ. అంటే ఇగో వచ్చినాయి అవి అంటూ తినిపారేసినాయి. వీటిని ఏమంటారంటే నత్తలు తినేసినాయి ఆంటీ. వచ్చినాయి నువ్వు మొత్తం గడ్డి అంతా పీకేస్తున్నావు ఆంటీ. పీకే ఇప్పుడు ఇవన్నీ విత్తనాలు చూసి వేద్దాం. గోంగూర బెండిత్తులా ఏం మరి ఉన్నాయి దాంట్లో చూద్దాం. ఆ పట్నం ఉప్పదీసి చల్లినాక మళ్ళీ గెలకాలమ్మా. మీరు తిక్కలాళ్ళు అనుకుంటా మేమే తిక్కలు. చల్లి మనం గెలికితే సరిపోయిద్ది. ఇది ఎత్తు పల్లంగా చెక్కాడుగా చూడంటే చెక్కాడు. ఎత్తు తిరుగుతాంగా మళ్ళీ అంతకంటున్నా. ఇత్తనాలు మరీ బాగా కిందకెళ్ళి వెళ్ళిపోతే వెళ్ళవనే బాగా కిందకెళ్ళి వెళ్ళిపోతే ఇంత బాగా చేస్తున్నావు. అదే ఇటు మొత్తంగా లెవెల్ చేసావు అనుకో పైన చదువు అనుకోవచ్చు కదా. ఇప్పుడైతే బాగా కింద పడిపోయినాయి అనుకో విత్తనాలు మొలం వేసిన అయిపోతాయి. పోయినసారి అట్టగా చేశారు. కొండ గోంగూర అస్సలు మొలవల. ఆ పిచ్చి గోంగూర అదే పుల్ల గోంగూర కాకుండా ఇప్పుడు నువ్వు కోసుకున్నావు కాదు అదే మొలిసింది. అయ్యే 4 గోగులు ఉన్నాయి. అవి అర్థమైందా? పెట్టేది కానీ ఏమంది అయిపోయింది. వేడిగా ఉన్నాయి చిన్న ప్రార్థన ఆలోచించిన గంగారు పొగలు సమర్పించి చూపించి ప్రార్థన చదివి వేడుకుంటున్నాం తండ్రి. జల్లు తోటకూర ఇటే ఎండ వేస్తుంది కదా. గోంగూర ఆఖరిని వేద్దాం. జల్లా అండి జల్లేసే మొత్తం ఒత్తుగా జల్లేసే. వర్షాలకి రావాలి. మీ ఇద్దరు చల్లుతున్నారు. నువ్వు ఇక్కడ ఉండగానే ఈ కూర వండి పెట్టాలి నీకు. అవి గోంగూర మొత్తం చల్లేసే. మొత్తం పోయినసారి మొత్తం ఎత్తనే రాలే. ఇరికిరికి అయిందేమో. లైట్గా వేసాయి. ఇప్పుడు ఒక ప్యాకెట్ వేసాక తర్వాత చలికాలంలో మళ్ళీ వేసుకోవచ్చులే. అప్పుడు కొత్తగా చూద్దాం రాకపోతుంది. అప్పుడు మనం చల్ల వేసాం కాబట్టి పెరగల. సరే ఆ పక్కన ఎత్తంగా ఉంచేసాను. జలమాకేనా చాలే. ఆల్రెడీ 4 ఉన్నాయి గోగులు. అవి సరిపోతాయి అమ్మా. బస్ జల్లేసే ఒకసారి లాగేస్తా ఆంటీ. ఇదిగో దీంతో అట్ట పైపోయినాను. అట్ట ఆయన వేసిందానికి అట్ట పైపోయినాను. చాలు ఎక్కువేమాక. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆంటీ ఊరికనే వచ్చేస్తుంది కదా వాటర్.